హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవాలా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో ఆ స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఫీజు పే చేయవలసిన అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి 21 సెప్టెంబర్ అండ్ 22 సెప్టెంబర్. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ అవసరం లేదు. ఏ కౌన్సిలింగ్లో అయినా ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్కటేసారి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది కనుక మీరు డైరెక్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పాల్గొనరో లేదో అంటే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోతే ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా వచ్చిరో ఆ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వీడియోని లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.